హరే కృష్ణ. మనం థర్డ్ క్యాంటోలో ఉన్నాము, 14ది. సో దీంట్లో వచ్చేసి మనం ఆల్రెడీ 38 శ్లోకాల వరకు కూడా నేర్చుకున్నాము. మన డివిజన్స్ చూస్తే 1 నుంచి 4 వరకు విదురుడు మైత్రేయుని అడుగుతూ ఉంటారు, నేను తృప్తి పడలేదు, నాకు ఇంకా కొంచెం చెప్పండి దీని గురించి. అది కాక హిరణ్యాక్షుడికి వరాహస్వామికి ఎందుకు యుద్ధం జరిగింది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. మళ్ళీ మనకి 5 నుంచి 7 వరకు కూడా మళ్ళీ మైత్రేయులు వారు చెప్తూ ఉన్నారు, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క కథలు విని తెలుసుకుంటామో దానివల్ల మనం మృత్యు సంసారాల నుంచి బయటపడతాము అని. అలాగా ఆల్రెడీ ధ్రువ మహారాజు మృత్యుడి మీదే కాలు పైకి పెట్టి ఎక్కాడు అని చెప్పేసి, తర్వాత వచ్చేసి నేను ఆల్రెడీ ఇది బ్రహ్మ వాళ్ళ దగ్గర బ్రహ్మ దేవతలకు చెప్తూ ఉన్నప్పుడు నేను విని ఉన్నాను, సో అదే నీకు మళ్ళీ చెప్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్ గా అక్కడ యుద్ధం ఎలా జరిగింది అనేది కాకుండా ముందు వృత్తాంతం అంతా చెప్పుకుంటూ వచ్చారనమాట. సో అది వచ్చేసి మనకి శ్లోకాస్ వచ్చేసి ఆ 8 నుంచి 15 శ్లోకాల వరకు మనం చూసాము. అంటే దాంట్లో దితి వచ్చేసి ఏ విధంగా కశ్యపుణ్ణి అడుగుతూ ఉంది అనేసి, సంభోగించాలి, ఎందుకు సంభోగించాలి అనే దానికి ఆమె రీజన్స్ చెప్తా ఉంది అనమాట, కారణాలు చెప్తా ఉంది. ఎవరైనా చెప్తారా కొన్ని కారణాలు? ఏమేం కారణాలు చెప్పిందామా? హరే కృష్ణ మాతాజీ. పిల్లలు కావాలని, తర్వాత మా అక్క పిల్లలు వాళ్ళని చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది, నాకు కూడా పిల్లలు కావాలి అని. ఇంకెవరైనా చెప్పండి. ఇంకా ఏం చెప్పింది? రేపు అందరు చదువుకుంటారండి అలా అయితే. నిన్నే అందువల్ల చెప్పండి రాజీ, ఏదో చెప్తున్నారు. నేను నిన్నే హస్బెండ్ గా సెలెక్ట్ చేసుకున్నాను, నువ్వే కావాలని కోరుకున్నాను, సో నీ రైట్, నువ్వు నాకు అది ఫుల్ఫిల్ చేయాలి నా డిజైర్ అన్నట్టు. ఓకే. ఇంకా దానివల్ల నువ్వు కూడా పుత్రులు కలిగితే నీకు కూడా పుత్రులు కలిగిన లాభం కలుగుతుంది కదా. నీలాంటి వాళ్ళ వల్ల, ఎందుకంటే నువ్వు ప్రజాపతివి, సో అంటే నీ వల్లనే ప్రజలు అంతా కూడా ఉత్పత్తి చెందాలి. అలాంటి నీతోటి కనుక నాకు ఒక సంతానం కలిగితే నాకు మంచి, నీకు కూడా మంచి అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఇందాక ఇంకా నువ్వు మహాత్ముడివి, జనరల్ గా మహాత్మా దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళు కాదనకుండా వాళ్ళ కోరిక తీరుస్తారు, అదే ఎవరైనా. సో నువ్వు కూడా మహాత్ముడివే కాబట్టి నువ్వు తీర్చాలి అని. సో ఇవన్నీ ఆ కారణాలు చెప్పి వాళ్ళందరికీ సంతానం ఉండే. ఇంకోటి ఏం చెప్పింది మెయిన్ గా, నా అక్కలందరూ కూడా ఏ విధంగా శ్రద్ధగా ప్రాతిపత్యం వహిస్తూ నిన్ను అనుసరించారు, నీకు సేవ చేశారు, వాళ్ళలాగే నేను కూడా చేశాను కదా, అలాంటప్పుడు నాకు పిల్లలు లేకపోవడం ఏంటి, కారణం ఏంటి అన్నట్టుగా అడుగుతుంది. ఇంకా జీవుల విస్తారంకి కూడా నువ్వు వచ్చావు కాబట్టి ఆల్రెడీ అది కూడా. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఓకే, సో ఇవన్నీ చెప్పేసింది. అవన్నీ చెప్పేసిన తర్వాత కశ్యపుడు ఏం చెప్తూ ఉన్నాడు, ఎవరికైనా గుర్తున్నాయా? ఫస్ట్ ఏం చేశాడు ఆయన? యాక్చువల్ గా ఏం చెయ్యాలి, ఏం చేశాడు? కొంచెం గట్టిగా నివారించాలి సమయం కాని సమయంలో కాబట్టి, కానీ అతను అంత గట్టిగా చెప్పకుండా ఆమెన్ని కన్సోల్ చేయడానికి మెల్లిగా కొంచెం మాట్లాడడం మొదలు పెట్టాడు. సో ఫస్ట్ కొన్ని శ్లోకాల్లో మనకి 17 నుంచి 21 శ్లోకాల వరకు కూడా అంటే భార్య యొక్క గొప్పతనం, ఆమె యొక్క గొప్పతనాన్ని ఆమె పొగుడుతూ ఉన్నాడు అనమాట. ఏమేమి పొగిడాడు ఎవరికైనా గుర్తున్నాయి? అట్లీస్ట్ 2-3. హరే కృష్ణ మాతాజీ, ఆమె చాలా అందంగా ఉంటది, అందగత్తె కాబట్టి, భార్య కోరిక తీర్చుడు భర్త ధర్మం కాబట్టి, ఇంకా ఏమనాలను మాతాజీ అందంగా ఉంటుందని ఎక్కడా చెప్పలేదు మాతాజీ కశ్యపుడు. చెప్పలేదా మాతాజీ? సరిగా వినలేదా మాతాజీ? మరి అందంగా ఉంటది అని చెప్పలేదు. ఇంకా ఏం చెప్పాడు? కానీ ఒకటి మీరు చెప్పింది కరెక్ట్, బట్ అందంగా ఉంటాడు అని చెప్పలేదు. ఫస్ట్ ఏం చెప్పాడు ఆయన? త్రివర్గ సిద్ధి, ధర్మార్థ కామాలు నీ వల్లే నెరవేరుతాయి, మోక్షానికి కూడా మూలాధారం మీరే, మీరు గనక మా వాటిలో పాలు పంచుకోవడం వలన, మా పనులన్నీ మీరు తీసుకోవడం వలన మేమేంటి అంటే మిగతావన్నీ వదిలేసి చక్కగా ఒక భక్తిలో కానీ మిగతా పనుల్లో చేసుకోవడానికి హ్యాపీగా ఉంటున్నాము. ఇంకోటి ఏంటంటే మీరు కామం తీరుస్తూ ఉంటారు కాబట్టి మాకు ఇంద్రియాలను కూడా ఏమంటారు, మామూలుగా ఇప్పుడు గృహస్థ కాదనుకోండి, ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి ఒక్కొక్క మార్గాలు ఎత్తుకోవాలి, కానీ ఇక్కడ ఆ ఇంద్రియ సుఖం కూడా అయిపోతూ ఉంది కాబట్టి మాకు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. ఇంకోటి మీరు
అర్ధాంగిలాగా ధర్మ సహచారంలాగా ఉంటూ మీరు సేవలు చేస్తూ ఉంటారు కాబట్టి మేము ఇన్ని పనులు చేసుకోగలుగుతూ ఏమంటే ఒక బాధ భయము అనేది లేకుండా హాయిగా మా కర్తవ్యాలు చేసుకోగలుగుతూ ఉన్నాము. అందువలన మీ యొక్క రుణము చెప్పండి మాతాజీ, ఈ జన్మలో తీర్చుకోగలమా? ఏం చెప్పాడు ఆయన? ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా ఎన్ని మీ జన్మలకైనా రుణాన్ని తీర్చుకోవాలి. తీర్చుకోలేము అనేసి అవన్నీ కూడా చెప్తారనమాట. సో ఇవన్నీ చెప్పేసి 21 వరకు అది చెప్తారు. సో 22 నుంచి 29 వరకు కూడా ఎందుకు మనము ఈ టైంలో ఈ కాలం అనేది మంచిది కాదు మనం సంభోగించడానికి అనేసి దానికి అనేకమైన కారణాలు చెప్తారు. ఎవరు చెప్తారా? ఈశ్వరుడు భూత అన్ని తిరుగుతుంటాయి ఆ సంధ్యా సమయంలో. ఆ టైంలో ఇట్లా పనులు చేయడం వల్ల ఈశ్వరుని శాపానికి నోచుకుంటాము, పాపం వస్తుంది అని చెప్పారు. అవును. అంటే ఆ శాపం ఎలా ఉంటుంది అని చెప్పారు? సంతానంగానే వస్తుంది. భూత ఇది ఇది అవుతుంది అని చెప్తారు. భూతాలు ప్రేతాలకి వాటికి శరీరాలు ఉండవు కదా, ఆ శరీరాలు కల్పించడానికి ఎవరైతే ఇలాగ వేళగాని వేళలో సంభోగం చేస్తారో వాళ్ళకి ఎలాగో సంతానం కలగాలి అంటే వీళ్ళని తీసుకెళ్లి దాంట్లో పెడతారు. సో అప్పుడు ఏ లక్షణాలు ఉన్న వాళ్ళ పిల్లలు వస్తారు? రాక్షస లక్షణాలు, భూత లక్షణాలు, ప్రేత లక్షణాలు అంటే మంచి పిల్లలు సంతానోత్పత్తి మంచిది అనేది జరగదు అనేది ఇవన్నీ కూడా ఆయన చెప్తారనమాట. కానీ యాక్చువల్ గా ఫస్ట్ ఏం చెప్తారు, ఆమె ఎవరికీ చేయకుండా చేసుకుందాము అనుకుంటుందేమో అనేసి భూత ప్రేతాలు శివుడు అందరూ తిరుగుతూ ఉంటారు. అదిగాక ఆయనకి 3 కన్నులు ఉన్నాయి, ఎక్కడున్నా ఎక్కడో దాక్కొని చేస్తే తెలియదు కదా అనుకోవడానికి లేదు అనేసి చెప్పారు. ఇంకోటి మరిది అనుకోని ఏమన్నా నువ్వేమన్నా ఇదిగా ఏంటి అయ్యో మా మరిది కదా నన్నేమంటాడులే చుట్టం కదా నేను వదిలేస్తాడులే అని అనుకుంటున్నావేమో. అలా ఆయనకి స్వజన అనేది నా అనే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ భౌతికంగా మనందరమే ఆయనకి ఉన్నాం, ఆయనతోనే రుణపడి ఉన్నాం, కానీ ఆయనకి మనతోటి ఏమీ లేదు. అలా కాకుండా ఆయన పక్షపాతం అనేది చూపించరు అనేసి అన్ని ఆయన శివుడి గురించి గొప్పలన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఆయనకి ఎవరు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అనేసి ఇంకా ఈ విధంగా అన్ని కూడా శివుడి గురించి చెప్పుకొస్తూ వస్తారనమాట. సో లాస్ట్ లో ఏం చెప్తారు, ఇంకా కశ్యపుడు ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఆమె ఇంకా వదలకుండా వెళ్ళి ఆయన్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది అనమాట, క్లాత్ పట్టుకొని. సరే ఇది అవ్వదు అనేది అర్థమైపోయి వెంటనే అక్కడ మనకి బోల్డ్ అంత ఎగ్జాంపుల్స్ ప్రభుపాద్ చెప్పారు ఎందువలన ఆయన వెంటనే ఇంద్రియ నిగ్రహం కోల్పోయి ఓకే అన్నాడు అనుకో. అతి కృతజ్ఞత భావంతో. కృతజ్ఞత అంటే ఎదుటి వాళ్ళకి అతి కృతజ్ఞత భావం. ఇంకోటి కూడా చెప్పారు ప్రభుపాదులు వారు, హరిదాస్ ఠాకూర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. ఆయనకి జ్ఞానం ఉంది కానీ భక్తి లేదు అని. జ్ఞాన మార్గంలో ఉన్నారు, ఆయన దీంట్లో లేరు. బట్ మీకు ఏదైతే మన భక్తులు అనే వాళ్ళు ఉంటారో భక్తి మార్గంలోకి వెళ్ళే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇంద్రియాలు అనేవి కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. వీళ్ళు పూర్తిగా కంట్రోల్ ఉండదు. అందుకే కశ్యపుడు ఓకే ముందు కొంచెం అన్వయించి చూద్దాము అనుకున్నాడు. సరే మళ్ళీ తప్పులేంటివో చెప్పాడు, ఇలా ఇలా చేస్తే ఇలా తప్పు జరిగితే మనకి శాపం వస్తుంది అది ఇది అని చెప్పాడు. అయినా సరే ఆమె వినలేదు కాబట్టి ఓకేలే అన్నాడు. అదే గనక ఒక తండ్రి గాని ఒక గురువు గాని ఎవరైనా ఒక భర్త గాని ఎవరైనా ఉన్నారు అంటే తప్పు అయితే ఖచ్చితంగా చెప్పాలి. అలా కాకుండా ఎందుకు అంటే మెయిన్ ఈయన జ్ఞాన మార్గంలో ఉండడం వలన ఆయన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం వలన అనేది ఇవంతా కూడా ఎలా వస్తుంది అంటే చాంటింగ్ ద్వారా మహామంత్రం ద్వారా అని ఇవన్నీ కూడా మనకి ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అక్కడ ఆల్రెడీ సంభోగం అయిపోయింది 32 నుంచి 36 వరకు. ఇక దితి బాధపడుతూ ఉంటుంది అనమాట. ఏమని బాధపడుతూ ఉంటుంది, ఏమని బాధపడింది ఆమె? ఇలా జరిగిపోయిందని బాధపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటుంది, శివుడు నా గర్భము నశింపజేయకుండా చూడు. ఎందుకు ఆయన్ని అడిగింది? ప్రే చెయ్యొచ్చు కదా, ఎందుకు అడిగింది ఆయన్ని? శివుడు భక్తుడు కాబట్టి, అదిగాక నేను ప్రేరేపించడం వలన నీ వలన తప్పు జరిగింది కాబట్టి నీదేమైనా వింటాడేమో అనేసి నువ్వు ప్రే చెయ్యి, నా బిడ్డని
నా గర్భాన్ని ఏమీ చేయకుండా నాశనం చేయకుండా అని చెప్పిన తర్వాత ఆమె శివుడికి ప్రే చేస్తుంది. ఏమని చేస్తుంది? అశుతోషుడు కరెక్టే మాతాజీ, చెప్పండి. చాలా తెలివిగా ప్రే చేస్తుంది. ఏమని చేస్తుంది? నువ్వు నన్ను క్షమించవచ్చు, నువ్వు దండించవచ్చు. ఎందుకు అంటే నువ్వు అశుతోషుడివి, రుద్రుడివి. నువ్వు తొందరగా శాంతి పడతావు, తొందరగా కోపం కూడా వస్తుంది. సో నువ్వు కావాలనుకుంటే నన్ను క్షమించచ్చు, నువ్వు కోపగించుకుంటే నువ్వు నన్ను నా గర్భాన్ని భస్మము చెయ్యగలవు నువ్వు. అదిగాక నీకు ఆడవాళ్ళు ఎలా ఉంటారు అనేది వాళ్ళ మెంటాలిటీ నీకు కొంచెం తెలుసు కాబట్టి అట్లీస్ట్ నువ్వు అది అర్థం చేసుకొని నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను అనేసి ప్రే చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఆ ప్రేయర్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం 39వ శ్లోకాలోకి వద్దాము. సో ఇక్కడ నుంచి మనకి కశ్యపుడు చెప్తూ ఉంటాడు అనమాట. యాక్చువల్ గా మనం చూసామంటే 37వ శ్లోకం నుంచే మొదలవుతుంది. కశ్యపుడు ఆమెని, ఎందుకంటే ఈమె వెళ్ళి దిగాలుగా ఆయన ముందు నుంచొని ఎలా ఉంటుంది కదా చూసి ఇంకా తనకి మాట్లాడడం మొదలు పెడతాడు అనమాట. ఏమని మాట్లాడాడు? 37, 38 ఎవరికైనా గుర్తున్నాయా? నీ మనసు ఆల్రెడీ కలుషితం అయిపోయింది. మెయిన్ 4 రీజన్స్ చెప్తాడు. ఎందుకు? ఏంటి ఆ 4 రీజన్స్? నీ మనసు కలుషితం అయిపోయింది, ఈ కాలం అపవిత్రం, కరెక్ట్ కాదు. మూడోది దేవతల మీద నువ్వు నిర్లక్ష్యం కూడా చేస్తావు, దేవతలు నిర్లక్ష్యం చేసావు. నాలుగోది నేను చెప్పిన విషయాలు నిర్లక్ష్యం నా ఉద్దేశాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోలేదు. నీకు ఉపదేశం చెప్తే దాన్ని నిర్లక్ష్యపడతావు. ఈ 4 తప్పుల వలన నీకేం కలగబోతున్నారు? రాక్షసులు, సంతానం, మంచి సంతానం అనేది కలగట్లేదు అనేది. సో అసలు మంచి సంతానం అనేది ఉండాలి ఈ మానవ సంఘానికి అని ప్రభుపాదులు వారు చెప్పారు. దేనికోసం? మంచి సంతానం ఉంటేనే ఏమొస్తుంది? సమాజంలో సుఖశాంతులు ఉండేకి, సుఖశాంతులు ఇవన్నీ కూడా రావాలి అంటే మంచి సంతానం ఉండాలి. లేకపోతే ఇలాంటి సంతానం వలన అసుర లక్షణాలు పెరిగిపోయి ఒకరినొకరు కొట్టుకోవడం ఇవే తప్ప ఇంకేమీ ఉండవు అనేది. అందుకని మనం ఏం చెయ్యాలి అనేది ప్రభుపాదులు వారు చెప్పారు. మగపిల్లలకు బ్రహ్మచర్యం గురించి, ఆడపిల్లలకు ప్రాతివ్రత్యం గురించి తెలపాలి. ప్లస్ గర్భధాన సంస్కారం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే పిల్లల్ని కనాలి అని అనుకుంటామో గర్భధారణ సంస్కారం చేసుకుంటే ఆటోమేటిక్ గా మంచి పిల్లలు పుడతారు. ఇవాళ ఆల్రెడీ ఒక మాతాజీ కాల్ చేశారు నాకు. మాతాజీ మా పిల్లవాడు అసలు వినట్లేదు, చదవని అంటున్నాడు, చదువు నేను ఏం చెయ్యాలా ఏంటి అనేసి ఫోన్ చేసింది అనమాట. చేసి అంటే నేను అన్నాను, ఓకే మాతాజీ, ఇప్పుడు సంతానం అనేది మన కర్మల్ని బట్టి వాటిని బట్టి పుడతా ఉంటారు అని అంటే, లేదు మనం అంతా బాగానే పెంచుతున్నాం కదా, మనం ప్రసాదమే పెడుతున్నాం కదా, అయినా ఎందుకు అని అంది. సో ఏమి అంతరు ఇవ్వాలి ఇప్పుడు ఆమెకు నేను? ఏమంటారు? ఏంటంటారు ఫాల్ట్? వాళ్ళ పాత కర్మ సంస్కారం వల్ల కూడా అలా చేయొచ్చు. మెయిన్ మాతది మనం ఎంత చేసినప్పటికీ గర్భధాన సంస్కారం టైంలో మనం ప్రాపర్ గా ఉండి ప్రాపర్ గా చేయలేదు అంటే, మన చెప్పారు కదా ఈ మనకి ధృతరాష్ట్రుడి స్టోరీ కనుక మనం అది మహాభారతంలో చూసాము అంటే, ఆ టైంలో మన భావాలు ఎలా ఉంటాయో వాటిని బట్టి కూడా పిల్లలు పుడతారు అనేది కూడా తెలుసుకున్నాం మనం. సో అందుకని ప్రభుపాదుల ద్వారా గర్భధారణ సంస్కారానికి ముందు కూడా చక్కగా 50 రౌండ్లు చాంటింగ్ చేసుకొని ఆ మంచిగా మనం ఒకరినొకరిని అర్థం చేసుకొని అప్పుడు మనం దిగితే గ్యారంటీగా మనకి మంచి సంతానం కలుగుతుంది అని చెప్పారన్నమాట. సో ఒకటి కాదు, మన కర్మ ఉంటుంది, పిల్లల కర్మ ఉంటుంది, గర్భధారణ సంస్కారం ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ విధంగా ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట. సో అదే చెప్పాను మాతాజీ, ఇప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మనం చేయలేము. సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే భక్తుల సాంగత్యం. సో ఆ భక్తుల సాంగత్యం మన యంగ్ పిల్లలు మనం చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. సో యంగ్ గా ఇప్పుడు ఏదో మన గోవర్ధన్ ఎక్కువ విలేజ్ అంటే ప్రణవానంద ప్రభు ఇట్లా చాలా మంది ఉన్నారు కౌన్సిలింగ్ ఇవ్వడానికి. సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళతో కూర్చోబెడితే వాళ్ళు మంచిగా ఏదైనా చెప్తారు. సో అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే టీనేజర్స్ వాళ్ళకి తెలుస్తుంది ప్రాబ్లమ్స్ ఏంటి ఈ టైంలో వచ్చేది. మనం చెప్పిన దానికన్నా అది ఎఫెక్టివ్ గా ఉంటుంది. అది కాక
ఆ ఆ అబ్బాయికి ఎవరైతే తెలియరు అంటే తెలియని పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళాలి, తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ యాక్ట్ చేస్తూ ఉంటాడు. సో అందుకని తెలియని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి అని నాకు తోచిన సలహా ఇచ్చింది. కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఇన్ని రీజన్స్ ఉంటాయని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కి నేను చెప్పాను. 39 భవిష్యస్తవ భద్రావ భద్రే జాటరాధమౌ లోకాన్ సఫలాం శ్రీం చ చండీ ముహురాక్రంద ఇష్యతః. చండీ దగ్గర మీరు ఆపండి మాట. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాత. భవిష్యత్తస్తవ భద్ర వభద్రే జాటరాధమౌ లోకాన్ సఫలాం శ్రీం చండీ ముహురాక్రంద ఇష్యతః. ఓ గర్వితమతి, నీ నిందనీయమగు గర్భమున ఇరువురు అమంగళకరములకు తనయులు జన్మించరు. ఓ దురదృష్టవంతురాల, వారు ముల్లోకములకు సదా శోకమునే కలిగించరు. సో ఇందాక ఏం చెప్పారు, మొత్తం అమంగళకరమే, ఇంకా ఏమీ లేదు. నువ్వు చేసిన ఈ 4 తప్పుల వలన మొత్తం అమంగళకరమే జరగబోతుంది, మంగళం అనేది లేదే లేదు అని చెప్పారు అన్నమాట. ఏంటి ఆ మంగళకరము అనేది ఇక్కడ కశ్యపుడు చెప్తూ ఉన్నారు అనమాట. ఏంటి అంటే, ఓ గర్వితమతి చండి. ఎందుకు గర్వితమతి అని అంటూ ఉన్నాడు ఇక్కడ? అన్ని విషయాల్లోనే తనే గొప్ప అనుకుంటుంది. అంటే అందరికీ పిల్లలుండి నాకెందుకు గొప్ప లేరు, నేను కూడా నీలాగంటే కొంచెం ఒక గర్వంగా బిహేవ్ చేసింది కాబట్టి అందుకని ఆయన ఇక్కడ చెడ్డి అని ఓ గర్వితమతి అని చెప్తున్నాడు అనమాట. నీ నిందనీయమగు గర్భమున, ఎందుకంటే ఆల్రెడీ ఎందుకు నిందనీయమగు అని అంటే ఆల్రెడీ మనం కరెక్ట్ టైంలో సంక్రమించలేదు. దానికి తగ్గట్టు ఏంటంటే, ఇప్పుడు మంచి వాళ్ళ పిల్లలు పుట్టలేరు అనుకోండి, ఎవరిని తిడతారు ఎక్కువగా? పిల్లలు బాగాలేరు అనుకోండి, ఎవరిని తిడతారు? తల్లిదండ్రులు. తల్లినే ముందు, తండ్రిని తక్కువ. ఏ తల్లి కడుపును పుట్టాడమ్మా ఈ చండాలుడు, ఇలాగా ఎక్కువగా ఏంటంటే ఏ టైంలో పుట్టాడు, ఎలా కనిందో వాళ్ళమ్మ, ఈ విధంగానే అంటారు. ఇది ఊరికే రాలేదు చూడండి. నానుడు అంతా కూడా తెలిస్తే కింద ప్రపాదులు వారు రాసిన దాన్ని బట్టి ఎందుకు తల్లిని అంటారు అనేది కూడా మనకి ఈ శ్లోకాల్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఇద్దరు పిల్లలు పుట్టబోతున్నారు నీకు, అది కూడా నీ గర్భం నిందనీయమే అవుతుంది, ఎందుకంటే అందరూ నిన్నే తిడతారు అని కూడా చెప్తూ ఉన్నారు అనమాట. అందుకని ఓ దురదృష్టవంతురాల, ఎందుకంటే అప్పటిదాకా చూడండి ఇన్నేళ్ళు ఏమి అన్నామా, టైం చూడండి ఎలా వచ్చిందో. అందుకని వాళ్ళు ఏంటంటే మన ఓన్లీ మనకే ఏదో బ్యాడ్ చేస్తారు అట్లా అని కాదు, ముల్లోకాలందరినీ కూడా శోకంలో నింపుతారంటే బాధలో నింపుతారు. సో ఓన్లీ మన వరకే ఏమన్నా బాధ కలుగుతుందా, ఓన్లీ మన ఫ్యామిలీ వరకే ఇబ్బంది తెస్తారా అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మొత్తం ముల్లోకాలు, అన్ని లోకాలు. ఆల్రెడీ మనకు తెలుసు హిరణ్యాక్ష ఏం చేశారు అనేది. సో వాళ్ళు బాధపడలేక భూదేవి కూడా కిందకి వెళ్ళిపోతుంది. మనం ఇంతకుముందు మాట చెప్పిన దాంట్లో కూడా విన్నాం. సో అలాగా అందరినీ ఇబ్బంది పెట్టారు అనమాట వాళ్ళు. సో అది చెప్పారనమాట. అయితే ఇక్కడ ప్రపాదులు వారు మనకి ఏం చెప్తూ ఉన్నారంటే, ఎందుకు అమంగళకరము సంతానం తల్లిగా ఎందుకు అంటూ ఉన్నారు అంటే, ఎప్పుడైతే ఈ అసలు ఎందుకు ఇలాంటి పిల్లలు పుడతారు అని చెప్పడానికి ప్రపాదులు వారు మనకి భగవద్గీత 1.40 శ్లోక చెప్తూ ఉన్నారనమాట. ఎవరికి గుర్తుందా ఏ టైంలో వచ్చింది ఈ శ్లోక, దేనికి వచ్చింది? అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. ఎందుకు? పిల్లలు ఎవరైతే కుటుంబంలో అధర్మవాదం పెచ్చు పెరిగినచో ఆ కుటుంబంలోని స్త్రీలు కులటలగుదురు, స్త్రీలు పతితులైనచో ఓ దుష్టి వంశ సంజాతుల దుష్ట సంతానము కలుగును. ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెబుతూ ఒక రకమైన రీజన్ ఏం చెప్తాడు, ఎప్పుడైతే ఈ మగవాళ్ళందరినీ మనం యుద్ధంలో చనిపోతారో ఆడవాళ్ళకి ఎక్కడ ఎవరితో ఉండాలో ఎవరితో ఆధారపడాలో తెలియక ఎవరిని పడితే వాళ్ళతో వెళ్తారు, వాళ్ళతో ఆటోమేటిక్ గా కలిసేటప్పటికి వర్ణ సంకర అనే పిల్లలు పుడతారు. ఆ పిల్లలు ఏం చేస్తారు, మనకి ఎప్పుడైతే ఒక తండ్రి చనిపోతే కార్యక్రమాలన్నీ చేయాలి, వంశాచారాలకు వాళ్ళు పనికిరారు. ఎందుకంటే మనకి ఏదో 7 రకాల 3 రకాల వాళ్ళయో పూర్వీకులు చదువుతూ ఉంటారు
కదా మనకి అది చేసేటప్పుడు, తర్పణలు చేసేటప్పుడు. సో వాటన్నిటికీ కూడా వీళ్ళు పనికిరారు. సో ఈ విధంగా ఏమవుతుంది, మొత్తం అంతా చిన్న భిన్నం అయిపోతుంది మన కులం అంతా అనేసి చెప్తాడనమాట. సో దాంట్లో ఇలాగే అదే ప్రపాదులు గారు చెప్తారు. ఆ విధంగా అవాంఛిత ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే విద్యుత్ ధర్మాలు, ధార్మిక జీవనం గనక మనం నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు స్త్రీ జాతి పతనం చెందుతుంది. పతనం చెందడం వల్ల వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళు కలుస్తారు కాబట్టి వర్ణ సంకర పిల్లలు అనేది పుడతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకని ఎక్కువగా తండ్రి కన్నా కూడా తల్లి సద్గుణవతి కానిచో బుద్ధిమంతులకు బాలురు జన్మించబోరు. ఇది ప్రపాద గారి మీద మనకు చెప్పాలనుకుంటుంది అనమాట. సో మనకి పిల్లలు ఎప్పుడైనా కూడా తల్లి మీద, ఎందుకంటే చూడండి ప్రథమ గురువు కూడా ఎవరని చెప్తారు, పిల్లలకు ప్రథమ గురువు ఎవరు, తల్లి అని చెప్తారు. మనం గనక ఇప్పుడు రాముడిని చూసామంటే కౌసల్య పెంచుతుంది, కౌసల్యనే గుణాలన్నీ చెప్తుంది. అలాగే మనము పాండవుల్ని చూసాము అంటే పాండురాజు ఉండనే ఉండడు, ఎవరికి మంచి లక్షణాలన్నీ నేర్పి పెంచుతారు, సో అందుకని మెయిన్ గా తల్లే కారణంగా, అందుకని ఇందాక అనుకోని నిర్ణయమైన గర్భము అనేసి ఎందుకు అన్నారు అంటే ఇది అనమాట. సో మన తల్లి ఎప్పుడైతే బుద్ధిమంతుగా ఉండి మంచిగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా సంతానం మంచిగా కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇందాక మనం ఎప్పుడు అనుకున్నట్టే ఈ 4 రకాలు ఏదైతే దితి అమిత కాముతరే మన నిర్దేశాలను పాటించకుండా ఉల్లంఘించిన కారణంగా ఆమె గర్భం నిందనీయమయ్యను అని. అప్పుడు దాకా ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు అధికంగా ఉంటారో స్త్రీలు ఈ టైపు అంటే, ఎప్పుడైతే ఒక కామవాంఛ ఎక్కువైపోయి టైము పాడు చూసుకోకుండా, ఒక గురువులు చెప్పేది వినకుండా, శాస్త్రాలకి విరుద్ధంగా దేవతలు తిరిగే టైము అవి పట్టించుకోకుండా ఎవరైతే ఉంటారో అలాంటి స్త్రీలు అధికంగా ఉన్నారు అంటే మొత్తం కూడా సంతానం ఇలాంటి సంతానమే కలుగుతుంది. దానివలన సంఘానికి ఉప్పే తప్ప ఉపయోగం అనేది ఉండనే ఉండదు అనేది ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఇక్కడ కశ్యపుడు చెప్పింది దీని వలన 2 పిల్లలు, ఆ 2 పిల్లలు కూడా ఏంటి అంటే ముల్లోకాలని కూడా శోకంలో ముంచుతారు అని చెప్పారనమాట. నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రాణినాం హన్యమానానాం సేనానాం అకృతాగసాం శ్రీణాం నుగృహ్యమాణానాం కోపితేషు మహాత్మసు. హరే కృష్ణ. ప్రాణినాం హన్యమానానాం దీనానాం అకృతగసాం స్త్రీణాం నిగృహ్యమాణానాం కోపితేషు మహాత్మసు. దీనులను దోషరహితులను అగు జీవులను వారు వధింతురు, స్త్రీలను చెరబట్టుదురు, మహాత్ములకు క్రోధమును కలిగించురు. హరే కృష్ణ. సో ఇప్పుడు వాళ్ళు చేసే ఎందుకు ముల్లోకాలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు చేసే పనులు ఏంటి అనేది చెప్తున్నారు అనమాట. దీనులను దోషరహితులకు జీవులను వారు వధించరు. ఎప్పుడైతే అంటే కింద ప్రపాదులు వారు క్లియర్ గా ఇంకా రాస్తున్నారు దీని మీనింగ్ ఏంటి అని. ఇప్పుడు క్షత్రియులు అయి ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరైనా చంపడం తప్పంటారా? లేదు మాతాజీ, ధర్మం అది ధర్మం. కానీ ఇక్కడ ఎవరిని చంపుతున్నారని చెప్తున్నారు ఇక్కడ, దీనులు దోషరహితులు అగిన వాళ్ళని, అంటే నార్మల్ ఒక ఏమంటారు ఏ తప్పు చెయ్యని వాళ్ళని, అంటే మన మెయిన్ గా మనం ఇంకా గోహింస అనుకోవచ్చు అనమాట. ఓకే, ఆ విధంగా వాళ్ళు ఒక జీవి అంటే మనిషి అనే కాదు కదా, యానిమల్స్ కానీ ఇప్పుడు మనకి నాన్ వెజ్ తినాలనేసి కోళ్ళని వీటిని చంపుతున్నాను. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? మేము దోహాలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మేము క్లాసులకి వెళ్ళేటప్పుడు ఒక మాతాజీ ఉందన్నమాట. వాళ్ళు చికెన్ చాలా ఎక్కువ తింటా ఉంటారు. అయితే ఇలా నాన్ వెజ్ తినకూడదు, మనము 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మాంసభక్షణ అనేది చేయకూడదు అనేది మాతాజీ చెప్పారన్నమాట. అప్పుడు తను అడిగింది, మాతాజీ ఇలాగా మనం ఇప్పుడు ఎంత మందిని ఇన్ని కోళ్ళు తీసుకొని తింటున్నాం కాబట్టి బానే ఉంది, ఇప్పుడు మనం ఎవరిని తినలేదనుకోండి కోళ్ళు ఎక్కువైపోతాయి కదా, ప్రపంచం అంతా కోళ్ళే అయిపోతాయి, అప్పుడు ఏం చేస్తాము అని అడిగింది అన్నమాట. ఏం చెప్తాం దానికి సమాధానం? ఎవరైనా గెస్ చేయండి, ఏమయ్యింది? అది కరెక్టే కదా, మరి అన్ని పెరిగిపోతాయి కదా, మరి ఏం చేయాలి అప్పుడు? మాతాజీ అలా ఉండదు కదా మాతాజీ, మనకు సైకిల్ ఏంటంటే ఒక దాని మీద ఒకటి ఆధారపడి బతికేటి ఉంటాయి కదా మాతాజీ. తయారు చేశాడు కదా. కరెక్ట్. అవి తింటున్నారు కాబట్టి ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు కదా మాతాజీ. అవి తినకపోతే వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేసేవాళ్ళు కాదు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనం తింటున్నామని ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఒకటి మీద ఒకటి ఆధారపడుతూ ఉన్నాయి,
అందుకని మనం తింటేనే అవి సర్వైవ్ అవుతున్నాయి అని అనుకోక్కర్లేదు. ఇంకోటి మెయిన్ గా ఏంటి అంటే భగవంతుడి దాని దగ్గర పని ఇంకోటి ఏదో చేస్తాడు. ఇప్పుడు మనకి డైనోసార్లు ఉన్నాయి, అవి అంతరించిపోయి మనం తింటేనే అంతరించిపోయాయి అవి లేదు మాతాజీ. కదా. అలా అవి భగవంతుడు ఆ కాలక్రమేణా టైంకి వచ్చేటప్పుడు వాటికి హెబిటేట్ గా ఏమీ లేదు అన్నప్పుడు ఆ తరాన్ని తీసేస్తాడు అంతే. సో భగవంతుడు చూసుకుంటాడు. దానికోసం మనము చికెన్లు తినేసి మనం ఏదో అంతా క్లీన్ చేస్తున్నాము అని మనం అనుకోక్కర్లేదు అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే ప్రభుపాదుల వారు మనకి అంటే వీళ్ళు చేసే పనులు చెప్పారు. మెయిన్ 3 కూడా హీనమైనవి చూడండి. దీనులను దోషరగ్గులకు జీవులను వారు వధింతురు, స్త్రీలను చెరపట్టుదురు, మహాత్ములకు క్రోధమును కలిగింతురు. సో ఎవరైనా మహాత్ములు అంటే బ్రాహ్మణులు, వైష్ణవులు ఇలా ఉన్నారనుకోండి, అపరాధాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. స్త్రీలని వాళ్ళు పట్టి పీడిస్తూ ఉంటారు. చెరపట్టడం అంటే అది సంభోగించడానికి కానీ దేనికైనా సరే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. సో ఇవన్నీ చూసాము అంటే మన 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటి చెప్పండి. మనం 4 నియమాలు ఏంటి మనకి ప్రభుపాదులు వారు ఇచ్చినవి. జూదం ఆడరాదు, మాంసభక్షణ చేయరాదు, మాంసభక్షణ జూదం ఆడరాదు, మాంసం చేయరాదు, మూడోది విచారం చేయకూడదు, మాంసం జూదం వ్యభిచారం. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో చూసారు అంటే మనకి ఈ రాక్షస కృత్యాలు కనుక ఎప్పుడైతే ఎక్కువైపోతాయో ఏమవుతుంది, మనము ఈ జీవుల్ని చంపడం మొదలు పెడుతూ ఉంటాం అన్నమాట. ఈ జీవుల్ని చంపినప్పుడు మనలో రజోగుణము తమో గుణం అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఆ మాంసభక్షణ చేయడం మొదలు పెడుతూ ఉంటామో ఆటోమేటిక్ గా దానికి తోడు మనము ఆ తాగడం కూడా మొదలు పెడతాము అన్నమాట. సో ఎక్కడైతే ఈ జూదము ఈ మాంసము ఈ 2 ఉంటాయో ఆటోమేటిక్ గా పేకాట్లాడటం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదయిన తర్వాత స్త్రీలను ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళ భార్యకి నిజంగా కోరిక ఉందా లేదా ఈ విచక్షణ జ్ఞానం ఉండదు. మన సినిమాల్లో చూస్తున్నాము, కొన్ని రియల్ గా కూడా చూస్తూ ఉన్నాము. ఎంతమంది తాగేసి వచ్చేసి వాళ్ళ భార్యలను కొట్టేసి సంభోగం చేస్తావా లేదా అనేసి మనము చాలా చూస్తూ ఉన్నాం. మన పక్క కొన్ని కూడా చూస్తూ ఉన్నాం, ఇండియాలో చూసాము అంటే. సో ఇదంతా దేనికోసం అంటే ఈ 4 రకాలైనవి ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోవడం మూలంగా వచ్చేది. ఎప్పుడైతే ఈ 4 విధి విధానాలు ఎవరైతే చేస్తారో అప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉండదు అని ప్రభుపాదులు గారు చెప్తూ ఉన్నారు అన్నమాట. చూడండి, దానవ సంగమున 4ను సంతృప్తి పరచుటకై అమాయక జీవులను వధించడం, అనవసరము మద్యని క్రచే స్త్రీలను హింసింపబడుతురు, ఎచ్చట వ్యభిచారులు మరియు మాంసభక్షణములను, అచ్చట మధుపానము మైదున భోగము ఉండియే తీరును. ఇటువంటివన్నీ సంగమునందు ప్రబలమైనప్పుడు స్వయముగా భగవాన్ని చేత గాని లేదా అతని ప్రామాణిక ప్రతినిధి ద్వారా గాని సంఘ వ్యవస్థ ఎందు మార్పును మనుజుడు ఆశించును అని చెప్తున్నామంట. సో ఇప్పుడు వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఎలాగా మనలో మార్పు ఎలా వచ్చింది, ఎవరి వలన వచ్చింది? హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తన అది ఎవరు తీసుకొచ్చారు మనకి ఇక్కడ? ప్రభుపాదుల వారు. ఆయన ప్రామాణిక ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ మనకి ఇక్కడ చెప్దామని ట్రై చేశారు, ఎవరు వినటం లేదు. సో అప్పుడు ఏం చేశారు ప్రభుపాదుల వారు? అంత ఏజ్ లో కూడాను మనకి అక్కడ ఏదైతే అమెరికా పాశ్చాత్య దేశాలు వెళ్ళి వాళ్ళని మార్చేసేటప్పటికి అమ్మో వాళ్ళు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం నేను ఇస్కాన్ దానికి వెళ్ళినప్పుడు జయపతాక్ గురు మహారాజే వచ్చున్నారు అనమాట. వాళ్ళు ఇంగ్లీషు శ్లోకాసు ఎంత శాస్త్రాలు ఎంత బాగా చదివేస్తున్నారు. నాకు కొంచెం యాక్చువల్ గానే శ్లోకాలు అంటే పద్యాలు శ్లోకాలు అవి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట మామూలుగానే. అలాంటిది అక్కడికి వెళ్తే వాళ్ళకి సరిగ్గా ఈ సంస్కృత్ చదవడం కూడా రాని వాళ్ళు ఎంత బాగా దాన్ని మనకి చెప్తూ ఉన్నారు. అది వినేసి ఎక్కడున్నాము మనం ఏంటి ఇంత దారుణంగా ఉన్నాము అనేసి వెంటనే నేను ఇస్కాన్ లోకి రావడానికి మెయిన్ కారణమే ఇదన్నమాట. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఈ భగవద్గీతని ఎందుకు ఈ లాయర్ మన కోర్టుల్లో వీటన్నిటిలో పెట్టి అంత నిజమా ఇది, ఎందుకు దాని మీద పెడితే సాక్ష్యం చెప్తే అబద్ధం చెప్పలేరు అని అనుకుంటారు, అది ఏంటో తెలుసుకోవాలి అని ఒక రీజన్ తో వెళ్ళాను. తర్వాత వెళ్ళిన తర్వాత ఇలాగే వెళ్తూ ఉంటే క్లాసులు పిలుస్తూ ఉంటారు కదా, మహారాజు వచ్చారు రండి అనేసి. వెళ్ళినప్పుడు చూసి ఎంత ఆశ్చర్యం వేసిందంటే మనం ఎక్కడున్నాము, మనం ఒక శ్లోక రాదే చదవడానికి అనేసి అప్పటి నుంచి నేను సీరియస్ గా నేను ఫాలో అవడం మొదలు పెట్టాను. సో అలాగేంటంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆ లోపల దాగి ఉన్నది బయటకు వస్తూ ఉంటుంది, లేదా వాళ్ళ యొక్క కరుణ వలన కూడా ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువలన భగవంతుడి యొక్క ప్రతినిధుల ద్వారా గాని
మనలో ఈ మార్పు వస్తుంది. ఆ విధంగా దానికి మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనందరం చాలా మంది ఉన్నాం కాబట్టి మనకి ఇది కరెక్ట్ అనేది తెలుస్తూ ఉందన్నమాట. సో యాక్చువల్ గా అసలు ప్రపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఇదే కాకుండా మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడు చూడండి ఒక ఒక సాధు ఉంటాడనమాట. ఆ సాధు వెళ్ళి ఒక అతని దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, నువ్వు తాగుతూ ఉన్నావు, ఇది నీకు మంచిది కాదు, దీని వల్ల నువ్వు నరక లోకాలకు వెళ్తావు అని చెప్తాడు అనమాట. చెప్తే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఓ ఆడు కూడా వెళ్తాడా, ఇతను కూడా వెళ్తాడా అనేసి నలుగురు పేర్లు అడుగుతాడు. వాళ్ళందరూ కూడా నరకానికే వెళ్తారు అని చెప్తాడు. అయితే ఈ వ్యభిచారి దగ్గరికి నేను వెళ్తూ ఉంటాను, తను కూడా నాతో పాటు తాగుతూ ఉంటది, అది కూడా తను కూడా వస్తుందా అని అడుగుతాడు అనమాట. వస్తుంది గ్యారంటీగా, ఇబ్బంది అని చెప్తాడు అనమాట. చెప్తే అయితే అది నరకం ఏంటి నా మొహం, అది స్వర్గం, నాకు కావాల్సిన వాళ్ళందరూ చుట్టూతా ఉన్నారు, అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ తాగుతాం, ఎంజాయ్ చేస్తాం, ఇంకా అది నరకం ఏంటి అనేసి అంటాడు అనమాట. సో ఇలా ఉంటది. ఏంటంటే మన అజ్ఞానం ఏంటి అంటే మనం ఉన్నదే చాలా బాగుంది అని, ఎలా అయితే పంది ఆ అది మన మలమూత్రాన్ని తింటూ అదే చాలా బాగుంది టేస్ట్ అనుకుంటుంటుంది. మనకు ఆల్రెడీ ఇంద్రుడి స్టోరీ కూడా, ఇంద్రుడికి ఎప్పుడైతే శాపం తగిలి ఎప్పుడైతే ఆయన పిగ్గులాగా మారి అక్కడ ఉంటాడో మళ్ళీ వెనక్కి తీసుకెళ్దామని నారదుల వారు వస్తే లేదా నాకు ఇది చాలా బాగుంది అంటే అంత అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాం అనమాట. మనం ఉన్నదే ఇదే, అన్ని బాగున్నాయి అనేసి ఈ విధంగా ఉన్నాం. సో అది మంచిది కాదు అని మనకి తెలియచెప్పడానికి ఇలాగా భగవంతుడు కానీ ఎవరైతే చైతన్య మహాప్రభు వచ్చి ఈ కలియుగంలో మీరు చేస్తున్నదంతా ఇది కాదు అనేసి చెప్పి ఇవి చేశారు. సేమ్ అలాగే ప్రపాదులు లాంటి వాళ్ళు, ఇంకా సనాతన గోస్వామి, ఇలా రూప గోస్వామి, వీళ్ళంతా కూడా గోస్వాములు, వీళ్ళంతా వచ్చేసి మనల్ని మార్చడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. సో అది సో మెయిన్ గా అసురు లక్షణాలు అంటే మీరు 16వ చాప్టర్ లో కనుక 4వ శ్లోకం దగ్గరికి వెళ్ళారు అంటే మీకు దంభో దర్భ అభిమానశ ఎందుకు వాళ్ళు అలా ఉంటారు అనేది మనకి ఆ శ్లోకా ద్వారా తెలుస్తుంది అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే, ఓ పార్థ, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము అను గుణములు అసుర ప్రకృతి కలవారికి చెందినవి. సో ఈ అన్ని గుణాల వలన వాళ్ళు ఇప్పుడు చెప్పిన తప్పులన్నీ కూడా చేస్తూ ఉంటారు. మహాత్ముల్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళకి విసుగొచ్చేలా చేయడం కానీ, స్త్రీలని వేధించడం, చెరపట్టడం కానీ, ఇంకోటి తప్పు లేని వాళ్ళని కూడా శిక్షించడం, చంపడం లాంటివి కానీ, ఇవన్నీ దేనికి అంటే ఈ లక్షణాల వల్ల గర్వం, పొగరు, అహంకారము. చూడువాడు నాకు ఎంత అహంకారం అంటే నన్ను పొగడలేదు, నా దగ్గర డబ్బు ఉంది, నేను గొప్ప. మనం చూసాం హిరణ్యకశిపుది అదే కదా, ఎంత అహంకారమో చూడండి. సో ఇవన్నీ వీటి వలన అనేది మనకి ప్రపాదులుగా చెప్తూ ఉన్నారు. అదే తదా విశ్వేశ్వర క్రుద్ధో భగవల్లోక భావన అనిశ్యత్యవతీర్యాసౌ యథాద్రీ శతపర్వదృక్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తదా విశ్వేశ్వరః క్రుద్ధో భగవల్లోక భావనః అనిశ్యత్యవతీర్యాసౌ యథాద్రీను శతపర్వదృకు. ఆ సమయమున సకల జీవుల శ్రేయోభిలాషయగు జగన్నాథుడు అవతరించి ఇంద్రుడు తన వజ్రాయుధముచే పర్వతములను ధ్వంసము చేసినట్లుగా వారిని వధించును. హరే కృష్ణ. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ లోకాలని ఇబ్బంది పెడతా ఉన్నారు, శోకంలో ముంచేశారు, ఏమేం పనులు చేస్తున్నారు అనేది చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా కశ్యపుడు చెప్తున్నాడు అనమాట, వీటి వల్ల ఏమవుతుంది అంటే ఇందాకేం చెప్పారు లాస్ట్ లో ప్రపోజ్ వారు, భగవంతుడు కానీ భగవంతుడి యొక్క ప్రతినిధి కానీ వచ్చేసి సంఘాన్ని మార్చాలని చూస్తూ ఉంటారు అనేసి. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కశ్యపుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే వీళ్ళందరికీ సకల జీవులకి శ్రేయోభిలాషులకు జగన్నాథుడు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన పిల్లలే కదా, వాళ్ళందరి గురించి ఆలోచిస్తాడు, అయ్యో వీళ్ళిద్దరి వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి. అందుకని భగవంతుడు అవతరిస్తాడు, వచ్చి ఎలా అయితే ఒక ఇంద్రుడు ఆయన వజ్రాయుధంతో పర్వతాన్ని, ఎందుకంటే మామూలుగా పర్వతం చూసాము అంటే అన్నిటికన్నా బలమైనది ఏది అని చెప్పాలి అంటే పర్వతం అనమాట. సో ఆ పర్వతాన్ని ఢీకొనడం ఎవరి వల్ల కాదు, అంత గట్టి దాన్ని. కానీ ఇంద్రుడు ఏం చేశాడు, ఆ వజ్రాయుధంతో దాన్ని మొత్తం పటాపంచలు చేసి ధ్వంసం చేసేస్తాడు అనమాట. ఆ విధంగా జగన్నాథుడు వచ్చేసి వాళ్ళని వధిస్తాడు అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ ప్రపాదులు వారు అదే చెప్తున్నారు భగవద్గీతలో 4.8 శ్లోక 4.8.
పరిత్రాణాయ సాధువులు. పరిత్రాణాయ సాధూనాం. 3 రకాల వల్ల భగవంతుడు అవతరిస్తాడు అని. ఏంటి అవి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్తులను ధర్మ రక్షించడానికి సంస్థాపన. సో వీటన్నిటిలో కూడా మెయిన్ దేనికి అనుకుంటున్నాం మనం ఎక్కువగా? ధర్మ సంస్థాపన. భక్తులను రక్షించడానికి వస్తుంది. భక్తుల్ని రక్షించడానికి ఎక్కువగా మనం చెప్పమని చాలా సార్లు చెప్పుకున్నాము. శిక్షుల్ని శిక్షించాలి అని అంటే ఇక్కడ అందుకే ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు చూడండి. ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా ఎవరు? భగవంతుడి కింద ప్రతినిధులు ప్రతినిధులు, భగవంతుడి కింద పనిచేసే వాళ్ళు. సో ఆ బలగం అంతా వెళ్ళేసి కావాలి అంటే ఎవరితో ఫైట్ చేసిరా అంటే ఇంద్రుడినో, చంద్రుడినో, సూర్యుడినో పంపించవచ్చు. వాళ్ళు చేసేసి వస్తారు ఆ పని. కానీ భగవంతుడు దేనికి మెయిన్ గా వస్తాడు అంటే మన భక్తుల కోసము. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఈయన ప్రభుపాదుల వారు మనకి. దానికోసమని ఆయన యొక్క ఎవరైతే ఉంటారో దితి తనయులను వధించుటకు ఆ జగన్నాథుడు అవతరించగలడు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, దుర్గాదేవి, కాళిక వంటి ఎందరో భగవత్ ప్రతినిధులు జగమున కలరు. జగమునందులు ఎంతటి దారుణమైన దుష్కృతులైనను వారు దండించగలరు. అదే కాకుండా మనం ఎన్నోసార్లు చూసాం భగవంతుడు ఒక జస్ట్ కనుసైగతోటే మనం అందరమే పుడుతున్నప్పుడు ఆయన ఒక కనుసైగ చేస్తేనే మొత్తం అందరం అంతరించిపోతాం కదా. దానికి ఆయన అవతరించి రావాల్సిన పని ఏమీ లేదు. కానీ ఎందుకు వస్తారు అంటే మెయిన్ గా మన భక్తుల్ని సేవించడానికి. అలా అని వాళ్ళు ఏమైనా ప్రే చేస్తారా? నూరా 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 అనేసి వాళ్ళు ఏమి చెయ్యరు. కానీ భగవంతుడు చాలా ఆతృతతో ఉంటాడు అనమాట. అమ్మో నా భక్తులు చాలా ఇబ్బందిలో ఉన్నారు అనేసి వాళ్ళ కోసం పరుగునే భగవంతుడు వస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ వాళ్ళిద్దరి కోసం కాదు వచ్చింది, బట్ భక్తుల్ని సంరక్షించడం కోసం భగవంతుడే వచ్చేసి వాళ్ళని ఏమంటారు సంహరించాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రభుపాదుల వారు. తన పరమ భక్తులను ఊరటను కలిగించుటకే శ్రీకృష్ణుడు అరుదించెను. బాహ్యమునకు భగవానుడు భక్తుని పక్షం వహించినట్లుగా గోచరించినను దుష్కృతుల సంహారం అతని ఎడ చూపిడి కరుణయే కాగలదు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున దుష్కృతుల సంహారము మరియు భక్తులను అనుగ్రహింపుడంటే అతని కర్మల నడుమ ఎట్టి భేదము లేదు. సో మనందరూ చాలా మంది చెప్తూ ఉంటారు భగవంతుడికి పక్షపాతం, అందుకే భక్తుడికి ఎప్పుడు చేస్తుంటాడు, పాండవులకు అందుకే సహాయం చేశాడు, ఒకసారి కనుక కౌరవులకు కూడా చేస్తుంటే వాళ్ళే గెలుచుండే వాళ్ళు, అది ఇదని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో వాటన్నిటికీ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ మనకి ప్రభుపాదులు వారిస్తూ ఉన్నారన్నమాట. భగవంతుడికి ఎప్పుడు పక్షపాతం అనేది లేనే లేదు. ఒక తల్లికి 2 పిల్లలు, ఒకడు మంచివాడు ఒకడు మంచివాడు కాకపోతే ఇద్దరూ బాగుపడాలనే ఉంటుంది. కాకపోతే బాగుపడేవాడికి ఇంకొంచెం చేయూతుంది, బాగురాని వాడికి చెప్పి అలసిపోయి ఊరుకుంటుంది అనమాట. సేమ్ ఇక్కడ అదే అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇంక చెప్పి అవ్వలేదు అనుకోండి, వాళ్ళని ఆయన చేతులతో చంపుతాడు. ఆ చంపడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి నిగ్రహం వస్తుంది మాతాజీ. వాళ్ళకి సారూప్య ముక్తో ఏదో రకమైన ముక్తి కలుగుతుంది, లేదా అట్లీస్ట్ భగవంతుడిలో లీనం అయ్యేలాగైనా వాళ్ళకి ఆ విధంగా అయినా వస్తుందన్నమాట. అందుకని భగవంతుడు పక్షపాతం అనేది కరెక్టే కాదు. ఇక్కడ భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అనేది భగవంతుడు పక్షపాతం కాదు అనేది మనకి ప్రభుపాదులు గారు చెప్తున్నారు. అక్కడేమో కశ్యపుడు చెప్పింది భగవంతుడు వచ్చి వీళ్ళని సంహరిస్తాడు అని చెప్పేసి చెప్పారనమాట. మాతాజీ ఇక్కడ ముక్తులు పక్కకు పెట్టినా కూడా భగవంతుని చేతిలో సంహరింపబడమే ఒక అనుగ్రహం కదా మాతాజీ. కరెక్ట్ మాతాజీ. సో ఇది దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే మెయిన్ మనము ఏ విధంగా ఒకటి మాతాజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మర్చిపోతాము అంటే మనం ఏ విధంగా ప్రే చేస్తామో దాన్ని బట్టి ఏ యథామాం ప్రపద్యంతే అది మర్చిపోతాము. అది మర్చిపోయి చూడు వాళ్ళకి చేస్తాడు మనకి చేయుడు భగవంతుడు ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. నువ్వు ఏ విధంగా అడుగుతావో ఆ విధంగా భగవంతుడు చేస్తాడు అదనమాట. సో ఇక్కడ అదే ఈ బలగం అనేసి ఎవరైతే భగవంతుడికి ఎందుకు ప్రతినిధుల్లాగా వీళ్ళంతా పనులు ఉన్నారో, కాళీదేవి చూసాము అంటే ఆమె ఎప్పుడు కూడా త్రిశూలంతో ఉంటుంది, ఒక కేటు వేసేయగలదు అనమాట. అలాగే బలరాముడిని చూసాం మనం, రోమహర్షుడిని ఎలా చంపుతాడు? గడ్డిపూసతోటి. సో వీళ్ళకి ఎంత శక్తివంతులైనప్పుడు వాళ్ళనే ఉపయోగించుకోవచ్చు. కానీ భగవంతుడు ఎందుకు వస్తాడు అంటే ఓన్లీ భక్తుల కోసం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఓకేనా మాతాజీ? ఎవరికైనా డౌట్ మెయిన్ గా ప్రభుపాదులు వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే అసురులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఏంటంటే అందరూ బాధపడినా పర్లేదు, మేము ఆనందంగా ఉంటే చాలు అని అనుకుంటారు.
కొంతమంది సాధువులు లాంటి వాళ్ళు ఏంటంటే అందరూ శాంతంగా ఉండాలి అనుకుంటారు. బట్ వైష్ణవులు ఎలా ఉంటారు? పరదుఃఖ దుఃఖి మాతాజీ. హరే కృష్ణ. 100% పరదుఃఖి వాళ్ళు మామూలుగా ఎవరి దుఃఖాన్ని చూసినా వాళ్ళు దుఃఖించేసి వాళ్ళని ఎలా మారుద్దామని ఆ తపంతో ఉంటారు. సో భగవంతుడు కూడా ఎప్పుడు కూడా మన డివోటీస్ గురించి అందరి గురించి కూడా ఆలోచిస్తాడు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు దితి అడుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఆ మానర్థం ఏం పడుతుందో బాధపడుతుందో చూద్దాం. ఇప్పుడు వినింది కదా వాళ్ళ కొడుకులు చనిపోబోతున్నారు అనేది. సో ఆమె ఎలా ఉంది అనేది చూద్దాం. దితిర్భువాచ వధం భాగవతా సాక్షాత్ సునాభోదార బాహునా ఆశాసే పుత్రయోర్మహ్యం మా కృతాత్ బ్రాహ్మణత్ ప్రభో. హరే కృష్ణ మాతాజీ. చదువు. దితిరువాచ వధం భాగవతా సాక్షాత్సు నాభోధార బాహునా ఆశాసే పుత్రయోర్మహ్యం మా క్రుద్ధాద్ బ్రాహ్మణాద్ ప్రభో. దితి పలికెను, నా తనయులు సాక్షాత్తుగా భగవానుని చేతనే సుదర్శన చక్రంతో పరమౌదార్యముగా వధింపబడుట పరమోత్తమమే. హే ప్రభు, బ్రాహ్మణుల క్రోధముచే మాత్రము వారు పడకుండు గాక. హరే కృష్ణ. సో ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఎందుకంటారు? నా తనయులు సాక్షాత్తుగా భగవన్ని చేతనే సుదర్శన చక్రంతో ఔదార్యముగా వధింపబడ్డ పరమోత్తమే. ఎందుకంటారు? ముందే కూడా చెప్పుకున్నాము, ముక్తి వస్తుంది. ముక్తి వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద మహాత్ములు అందరూ దేనికి ట్రై చేస్తారు? భగవంతుడి యొక్క ఆయుధాన్ని ఏదో ఒకటి చూస్తే చాలు. ఎందుకంటే భగవంతుడి ఆయుధానికి కూడా తేడా లేదు, ఆయన నామానికి లేదు, దేనికి డిఫరెన్స్. ఇందాక కూడా చెప్పుకున్నాం, ఆయన వధించడానికి వచ్చినా కాపాడడానికి వచ్చినా ఎటువంటి పనికి కూడా డిఫరెన్స్ ఏ ఉండదు. భగవంతుడి దానికి ఏమి ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది ఉండదు. సో ఇక్కడ నా కొడుకులకి చక్కగా భగవంతుడే వస్తున్నాడు, భగవంతుడిని చూడగలుగుతున్నారు, భగవంతుడిని తాకగలుగుతున్నారు, ఇంతకన్నా ఇంకేం కావాలి? ఎంత అంటే పరమ ఔదార్యం అని చెప్తుంది అనమాట. ఎంత ఔదార్యంతోనే భగవంతుడు ఈ పని చేస్తున్నాడు అనేది చాలా పరమ ఉత్తమం అది అని చెప్పింది అనమాట. మామూలు ఉత్తమం కాదు, పరోత్తమం అని కూడా చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ బ్రాహ్మణుల క్రోధము చే వారు వధింపగుండుగాక అంటే ఎందుకంటారు? ఏంటి తేడా అంటారు ఈ రెండిట్లో? బ్రాహ్మణులు క్రోధం చే అంటే ఎవరన్నా ఉన్నారు? ఇలా క్రోధం చే చంపబడ్డం జరిగింది ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్ళు శాపం ఇస్తారు. కరెక్ట్. ఇంకా మంత్రాలతోనే చంపేస్తారు. వాళ్ళకి కోపం కలిగించారనుకోండి, వాళ్ళు శాపం పెట్టడం ఒక్కోసారి జరుగుతుంది, ఒక్కోసారి ఏం చేస్తారు? శాపం పెట్టి ఎగ్జాంపుల్ వేణ. హరే కృష్ణ. వేణని ఎట్లాగే చంపేస్తారు కదా, ఆయన మంత్రాలతో చంపుతారు, మంత్రాలతో చంపేస్తారు. ఇలా శాపం ఇచ్చిన వాళ్ళు పరీక్షిత్ మహారాజ్ కి పేరు శృంగి ఇచ్చారు కదా. శృంగి శాపం పెడతాడు కదా, ఒక వారంలోనే చనిపోవాలి అనేసి. సో దాని నుంచి బయటపడడం అనేది జరగవు అనమాట. అందుకని వాళ్ళకన్నా కూడాను ఇది చాలా బెస్ట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన పరీక్షిత్ మహారాజ్ అనేవాడు పరీక్షిత్ మహారాజ్ భక్తుడు కాబట్టి భగవంతుడు లీలలు వింటూ అయిపోయింది. ఈ అసుర లక్షణాలు ఉన్న పిల్లలు వాళ్ళు గ్యారంటీ వింటారని, భగవంతుడి గురించి వింటారని గ్యారంటీ ఉంటుందా? ఉండదు కదా. సో అందుకని వాళ్ళకి ఇందాక మాతాజీ పద్మాక్షి మాతాజీ చెప్పినట్టు మోక్షం వస్తుంది అనేది గ్యారంటీయే లేదు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ భగవంతుడి ద్వారా పడతారు కాబట్టి హాయిగా ఇబ్బందే లేదు అని చెప్పేసి వాళ్ళకి మోక్షం అనేది వస్తుంది అనేది ఆవిడ ఆనందపడుతూ ఉందన్నమాట. ఇక్కడ సేమ్ ఇందాక మనం ఏమైతే చెప్పుకున్నామో అదే, ఎవరేని ఎడనేని బ్రాహ్మణులే క్రోధం వహించినచో భగవానుడు అవతరించబోడు. ఏలైనా స్వయముగా బ్రాహ్మణ క్రోధమే సర్వ సమర్థమైనటిది. ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్స్ ఉంటాయి. ఆ బ్రాహ్మణులు వాళ్ళు గట్టిగా గనక మంత్రాలు చదివారు అంటే వాళ్ళు అక్కడికక్కడే చనిపోగలరు. అందుకని ఆ బ్రాహ్మణ క్రోధం వద్దు. దాని వల్ల ఏమవుతుంది? వాళ్ళు నరకలోకాలకి వాటికి వెళ్తారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా మోక్షం అనేది దొరకదు అనేది మెయిన్ గా ఆమె చెప్తుంది అనమాట. తనకు రక్షణ నోసుకోమని అర్థించుతూ అతడు భగవాన్ని భక్తులు ఏంటి, ఎవరు కూడా భగవంతుడు రండి అనేసి పిలవరు అనమాట. కానీ భగవంతుడే
వస్తూ ఉంటాడు. అది ఆ దేవదేవుని కరుణి అయిన నిధికి చక్కగా నెరిగి ఉన్నది కనుకనే శ్రీకృష్ణ భగవాన్ని బాహులు సుదర్శన చక్రము పరమ ఔదార్యము కలవని ఆమె పలికినది. ఎవరైనా భగవాన్ సుదర్శన చక్రం చే చంపబడి ఆ విధంగా ఆ దేవదేవుని బాహువులు దర్శించే భాగ్యమును పొందగలచో అది అతనికి ముక్తికి సరిపోగలదు. అట్టి మహాద్భాగ్యము మునులకు సైతము లభింపదు. ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, ఎలాగా భగవంతుని చూడాలా, భగవంతుని ఇది చేయాలా అనేసి. కానీ వాళ్ళకే చాలా కష్టతరము అలాంటిది. ఎంత ఈజీ మన చైతన్య చరితామృతాలో చూస్తాము, చైతన్య మహాప్రభుని చూడాలి అనేసి ఎంత మంది కొట్టుకులాడతారు, అయినా అందరికీ దర్శనం దొరుకుతుందా? అవదు. అలాగా సనాతన గోస్వామి వాళ్ళు కూడా ఎంత ట్రై చేస్తారు, ఎప్పటికో గాని వాళ్ళకి దర్శనం దొరకదు అనమాట. అలా పెద్ద పెద్ద మహాత్ములకి ముందుకే అవ్వదు, అలాంటిది నా కొడుకులకి అవుతుంది అనేసి ఆమె చాలా ఆనందపడుతూ ఉందన్నమాట. న బ్రహ్మదండ దగ్ధస్య న భూత భయదస్య చ నరకాశానుగృహ్ణంతి యాం యాం యోనిమసౌ గతః. హరే కృష్ణ మాతాజీ. చదవండి. న బ్రహ్మదండ దగ్ధస్య న భూత భయదస్య చ నారాకాశ్చానుగృహ్ణంతి యాం యాం యోనిమసౌ గతః. బ్రాహ్మణునిచే శపితుడైన వాడు లేదా ఇతర జీవులకు సదా భయావహుడైనట్టు వాడు నరకవాసుల చేతనైనను తాను జన్మించి ఉన్న జాతి వారి చేతనైనను అనుగ్రహం నందజాలడు. హరే కృష్ణ. సో ఎందుకంటే ఆమె బ్రాహ్మణులతో ఎందుకు శాపం రాకూడదు అని అనుకుంది అంటే, వాళ్ళ కోపానికి ఇది అవ్వకూడదు అని ఎందుకు అనుకుంది అంటే, అలా ఎప్పుడైతే బ్రాహ్మణుల శాపం చేత ఎవరైతే ఇలా ఇతర జీవులకి భయపెట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే నరకవాసం వస్తుంది, ఓకే. కానీ ఆ నరకలోకానికి వెళ్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు ఉండడానికి ఇష్టపడరు అనమాట. నువ్వు ఇక్కడ పనికిరా అంటే నరకవాసులు అంటేనే తప్పులు చేసిన వాళ్ళు. బట్ ఎవరైతే బ్రాహ్మణ శాపం నుంచి వస్తారో వాళ్ళే కాదు, నరకవాసుల చేత ఇంకా తాను జయించి ఉన్న జాతి వారి చేత అంటే వాళ్ళ సేమ్ జాతికి సంబంధించిన వాళ్ళైనా కూడా ఎవ్వరూ కూడా అనుగ్రహాన్ని ఇదన్నమాట. వాళ్ళు ఎవ్వరు కూడా ఇష్టపడరు. నువ్వు వచ్చి ఇప్పుడు ఎలా అంటే దానికి ప్రత్యక్షంగా ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభుపాదుల వారు కుక్కలు చెప్తూ ఉన్నారన్నమాట. ఎలా అయితే ఇప్పుడు కుక్కలు ఉన్నాయి అనుకోండి, వాటికి ఫుడ్ దొరికింది అనుకోండి, ఇంకో కుక్క వస్తే ఏం చేస్తుంది? కనికరం చూపించి ఇస్తుందా? దా తిను ఇంకొంచెం అని చస్తే ఇవ్వదు. ఫైటింగ్. అదే కాకి అయితే దానికి కొంచెం ఫుడ్ దొరికిందంటే కావు కావు అని మొత్తం అన్నిటినీ పిలిచి వాళ్ళు చక్కగా తింటాయి. కానీ కుక్కలు మాత్రం ఏంటారు విస్తరిని చింపి పడేస్తాయి కానీ పంచుకొని తినడం అనేది జరగదనమాట. మొన్న ఒక లెక్చర్ లో ఒక ప్రభు చెప్తా ఉన్నారనమాట. ఆయన రీసెంట్ గా చూసారంట, దారిలో వెళ్తూ ఉంటే ఒక చిన్న కుక్క పిల్ల చనిపోయిందంట. చనిపోతే పెద్ద కుక్కలు వచ్చి తింటూ ఉన్నాయంట. సో ఈ విధంగా ఏంటంటే ఆ జాతి వాళ్ళైనా తక్కువ జాతి అంటే నరకలోకాల్లో ఉండే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా అనుగ్రహం చూపించరు. అందుకొని ఆ బ్రాహ్మణ శాపం అనేది మాత్రం నా పిల్లలకి వద్దు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. మనం ఇక్కడ అన్ని కూడా ఈ శ్లోకాలన్నీ కూడా దక్ష శివ దాంట్లో కూడా మనము చాలా మంది బ్రాహ్మణులు ఒకరికొకరు శాపాలు పెట్టుకోవడము, అంతా వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి ఎలాగో 4th cantoలో వస్తుంది. సో ఎగ్జాంపుల్ కి మీరు అది కూడా గుర్తు, బ్రాహ్మణ శాపం వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనడానికి మనం దక్ష శివాద వాళ్ళిద్దరి దగ్గర కూడా మనము చూడొచ్చు అనమాట. కశ్యప ఉవాచ కృత శోకానుతాపేన సత్య ప్రత్యవమర్శనాత్ భగవత్యురుమానాచ్చ భవే మయ్యపి చాదరాత్ పుత్రస్యైవ చ పుత్రాణాం భవితైకస్తతమతః దాస్యంతి యద్యశస్తుద్ధం భగవద్యశసా సమం. హరే కృష్ణ. కశ్యప ఉవాచ కృతా శోకానుతాపేన సద్యః ప్రత్యవమర్శనాత్ భగవత్యురుమానాచ్చ భవే మయ్యాపి చాదరాత్ పుత్రస్యైవ చ పుత్రాణాం భవితైకః సతాం మతః గాస్యంతి యద్యసః శుద్ధం భగవద్యశస సమం. జ్ఞానవంతులకు కశ్యపుడు పలికెను, నీ విచారము పశ్చాత్తాపము తగిన పర్యావలోచన కారణములను దేవదేవుని ఎడ గల అకుంఠిత విశ్వాసము మరియు శివుని ఎడ
నా ఎడ నీకు గల ఆరాధన చేతను నీ పుత్రుని హిరణ్యకశిపుడు తనలో ఒకడు ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాగలడు. భగవానునితో సమానంగా అతని యశస్సు విస్తరించగలదు. సో ఇందా చెప్పిన దాన్ని బట్టి దితి ఏంటి? జ్ఞానం ఉందా, భక్తురాలా కాదా చెప్పండి. ఇందాక ఆమె చెప్పిన దాన్ని బట్టి భగవంతుడి చేతిలో చనిపోతుంది, అట్లీస్ట్ సుదర్శనం భగవంతుడి దయ జరుగుతుంది, బ్రాహ్మణ శాపం లేదు, దీనివల్ల ఇది. సో ఆమె భక్తురాలా కాదంటారా? భక్తురాలే. ఆ విషయాలన్నీ జ్ఞానం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ కానీ ఆ టైం అలాంటిది అనమాట. ఎప్పుడైతే మనసు చెలించి ఉంటుందో, కోరిక ఎక్కువైపోతుందో, ఆ అటాచ్మెంట్ వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట అది కనుక పోయింది. ఇప్పుడు తర్వాత ఆమె రియలైజేషన్ అవుతుంది, అంటే తప్పు చేశాం, తప్పు చేసి ఎలాగో తప్పు చేశాం కదా ఇంకా తప్పులు చేయలేదు. ఇక్కడ ఏం చేస్తుందామా? విచారిస్తుంది, పశ్చాత్తాపడుతుంది, ఇవన్నీ చేయడం మూలంగా. సో అప్పుడు చెప్తూ ఉన్నాడు అనమాట. పాపం ఆల్రెడీ బాధపడుతూ ఉంది కదా, ఇంకా భార్యకి చెప్తూ ఉన్నాడు, నువ్వు అంత నీ విచారం వలన, పశ్చాత్తాపం వలన, వీటన్నిటి వలన ఏమైంది అంటే భగవంతుడి ఎలా విశ్వాసం. ఎందుకంటే ఆమె చెప్పింది కదా, పరమదయాలు భగవంతుడు వచ్చి నా పిల్లని ఇలా చేశాడు, ఎంతో కరుణాదయ చూపిస్తున్నాడు నా మీద, ఇవన్నీ చెప్పింది కదా. సో అందుకు నీ అకుంఠిత విశ్వాసం మరియు శివుని ఎడ నా ఎడగల ఆరాధన, అంటే భర్తని కానీ ఒక శివుడిని కానీ నువ్వు ఎంతో విధంగా ఆరాధన చేస్తుంది. ఎందుకంటే ఇందాక ప్రేయర్ చేసింది శివుడికి కూడా, నువ్వు కాపాడాలనుకుంటే కాపాడు, అది ఇది అని చెప్పేది. సో ఈ విధంగా ఈ మొత్తం రోజంతా భర్తకి ఏవైతే పూజ సామాగ్రి అందించడం కానీ అన్నిటికీ ఆమె సహకారం చేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటి వలన ఏమవుతుంది అంటే నీకు ఒక గొప్ప మనముడు పుట్టుతాడు, అంటే హిరణ్యకశిపుడు పుత్రుడిగా ఒక మనముడు వస్తాడు. ఆయన ఎవరు అంటే ప్రహ్లాదుడు. సో దాని వలన అతను గొప్ప భక్తుడు అవుతాడు అని చెప్పేసి ఇక్కడి నుంచి కూడా మనకి 44 నుంచి 50 శ్లోకాల వరకు కూడా ఈ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని చెప్తుండే. ఎందుకంటే ఆమె శాంతింపజేస్తున్నాడు. ఓకే, ఇంకా పశ్చాత్తాపడింది చాలు, సో నీకు నీ వంశంలో ఇలాగ పిల్లలిద్దరికి ఇలా జరిగింది, దానివల్ల కూడా ఆమె ఆనందమే తెచ్చుకుంది. ఎందుకంటే భగవంతుడు చంపుతాడు కాబట్టి ఇంకా అంతకన్నా ఏం కావాలి అనుకుంది. ఇంకా ఆమెను ఆనందపరచడానికి ఇంకా కశ్యపుడు చెప్తూ ఉన్నాడు అనమాట, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి. సో మనం మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు దాన్ని వెంటనే ఒకే తప్పు అయితే అయిందిలే అనేసి వదిలేయకుండా దాన్ని విచారించడం, ఎవరికైతే మనం తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం, పశ్చాత్తాపడడం, దానికోసం ఇంకోటి ఏదన్నా మనం చెయ్యడము, అది ఈ విధంగా ఇవన్నీ చెయ్యాలన్నమాట. సో ఇది మనకి నేర్చుకోవాల్సింది. దీనివల్ల మనకి ఒకవేళ తప్పులు జరుగుతూ ఉన్నా దానికి ఎంతో కొంత ఎక్కడో చోట కొంచెం మంచి అనేది జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని దాన్ని వదిలేసాము అంటే ఇంకా అంతకంత పెద్ద అయిపోతాయి వాటిని తప్పులు, వాటి నుంచి బయటపడడం అనేది ఉండదు అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ 46వ శ్లోకం నుంచి కూడా మొత్తం అన్ని కూడా 50 వరకు కూడా ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని, ఆయన ఏ విధంగా ఇక్కడ చూడండి, తనయుల్లో ఒకడు ప్రహ్లాదు గొప్ప భక్తుడు కాగలడు. ఇంకేం చెప్పాడు, భగవానుడితో సమానముగా అతని యశస్సు విస్తరించగలడు. ఎలా చెప్పగలం ప్రహ్లాద్ మహారాజు విస్తరించింది అనేది ఆయన యశస్సు? మనం వెంటనే ఇప్పటి వరకు చెప్పుకుంటూనే ఉన్నాం కదా మాతాజీ. అంటే అంతేకాదు, జస్ట్ నరసింహస్వామిని కలుసుకున్నామంటే వెంటనే ఏం చెప్తాం మనం? ప్రహ్లాదుని తలుచుకుంటాం, అంతే కదా. ఓన్లీ నరసింహస్వామిని తలుచుకుంటామా? ప్రహ్లాద్ మహారాజ్. ఎందుకంటే మనం ఏ సాంగ్ పాడిన వెంటనే ప్రహ్లాద్ మహారాజ్ కూడా వచ్చేస్తాడు అనమాట. అందుకే ఆయన ఎస్ఎస్ అంత ఇదిగా ఇప్పుడు మాతా సుభాషిణి మాత చెప్పినట్టు ఇప్పుడు కూడా మనము ఆయన గురించే చెప్పుకుంటూ ఉన్నాం. అలా భగవంతుని ఎలా చెప్పుకుంటామో భక్తుని కూడా అంతకన్నా ఎక్కువగా మనం తలుచుకుంటూ ఉంటాము. అది ఆ శ్లోక ఇవాళ చెప్పి సాపేస్తాను. యోగైర్యేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధవః నిర్వైరాధిభిరాత్మానం యచ్చీలామనువర్తితుం. హరే కృష్ణ మాత. చదవండి. యోగైర్యేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధవః నిర్వైరాధిభిరాత్మానం యచ్చీలమనువర్తితుం. నీ పౌత్రుని అడుగుజాడలను అనుసరించుటకు మహాత్ములైన వారు శుద్ధి విధానము మలిన బంగారమును చక్కబర్చినట్లుగా నిర్వైరాది భావములను అభ్యసించుచు అతని స్వభావమును పొంద యత్నించదు. హరే హరే కృష్ణ. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు అన్నమాట. నీ పౌత్రుడు అంటే మానవుడు, ఆయన అడుగుజాడల్లోనే మహాత్ములందరూ కూడా, పెద్ద పెద్ద మహాత్ములందరూ కూడా
ఆయన అడుగుజాడల్లో వెళ్ళి శుద్ధి పొందుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ భావాలు తేడా ఉంటుంది, మేబీ జ్ఞాన మార్గంలో ఉండొచ్చు, దాని నుంచి మళ్ళీ భక్తి మార్గంలోకి వస్తారు. భక్తి మార్గంలోకి వచ్చేసి ఆయన ఎందుకంటే ఏన పదాబంత అని చెప్తుంటాం కదా, పెద్దవాళ్ళని మనం ఫాలో అవుతూ ఉంటే చాలు వాళ్ళది. ఇంకా మనకి మన విడిగా మనం ఏమీ చెయ్యక్కర్లేదు, ఎక్స్ట్రాగా కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు షాప్కి వెళ్ళేసి వచ్చున్నారు అనుకోండి, వాళ్ళు రూట్ చెప్తే వాళ్ళని ఫాలో అయిపోతుంది కదా, ఎక్కడ 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 అని ఎత్తుకోవాలని వెళ్ళాల్సిన పని ఏమి లేదు మనకి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఆయన అనుసరిస్తూ ఉంటారు. దానికి ఉపమానంగా ఏం చెప్తూ ఉన్నారంటే, ఎప్పుడైతే బంగారం ఉంటుందో దానికి మలినం పట్టు ఉంటుంది, దాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేస్తారు? మనకు బాగా తెలిసిన విషయం, పాదరసం శుద్ధి చేస్తారు, వేడి చేస్తారు, దాన్ని బాగా అగ్నిలో పెట్టి వేడి చేసి ఆ మలినాన్ని తీసేస్తూ ఉంటారు అనమాట. అదే విధంగా ఇక్కడ మహాత్ములైన వారు ఏంటంటే ఈ ప్రహ్లాద్ మహారాజు అడుగుజాడల్లో నేర్చేసి వాళ్ళలో ఉన్న అసలు భావాలు కానీ నిర్వహించే భగవంతుడికి ఆకారం ఏదైనా కానీ ఏ టైప్ అయినా కానీ అవన్నీ కూడా వదిలేసుకొని చక్కగా భగవంతుడి గురించి తెలుసుకొని మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ లాగా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఇక్కడ మెయిన్ గా చెప్పడం ఏంటంటే కింద ప్రభుపాదుల వారు మనకి ఎలా అయితే బంగారాన్ని మనం శుద్ధి చేయడానికి ఒక రకమైన యోగాభ్యాసం అనేది చేస్తామో, అలాగే మనం కూడా మన అస్తిత్వం ఏదైతే ఉందో దీన్ని మార్చుకొని శుద్ధం చేసుకోవాలి అంటే యోగాభ్యాసం. యోగం అంటే ఏంటి? మెయిన్ యోగం అంటే ఏంటి? వియోగం, నాట్ అయోగం. యోగం అంటే భగవంతుని సంధానించేదని ఉన్నది మాతాజీ, ఒకసారి మీనింగ్ చెప్పొచ్చు. భగవంతుడితో కలవడాన్ని యోగం అంటారు. వియోగం అంటే భగవంతుడికి దూరంగా పోవడాన్ని. సో ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది ఆ యోగాభ్యాసం అనేది అంటే మన ఆత్మ నిగ్రహం, అంటే మన ఇంద్రియాలని ఎంత వరకు మనం కంట్రోల్లో పెట్టుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు చెప్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఆత్మ నిగ్రహం అంటే మెయిన్ అది, మన ఇంద్రియాలను మనం అంతటా మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము అప్పుడే. ఎప్పుడైతే మనకి 2 రకాల భావాలు ఉంటాయో, ఎలాగంటే మనకి ఒక కోరిక అనేది ఎప్పుడు వైరం తెచ్చుకోవడం మిగతా వాళ్ళతోటి, ఓకే, అసూయ అనేది, ఈ 2 గనక మనకి ఉన్నాయి అంటే మనం ఎప్పటికీ కూడా భగవంతుడికి దగ్గర చేరలేము. ఎప్పుడైతే మనము అసూయ నుంచి బయటపడతామో, మనకి ఆల్రెడీ అర్జునుడికి కూడా చెప్తాడు భగవంతుడు, ఏం చెప్తాడు? నీకు అసూయ అనేది లేదు కాబట్టి నేను నీకు భగవంతుడి గురించి చెప్తాను. భగవంతుడి గురించి అర్థం అవ్వాలి అంటే అసూయ అనేది ఉండకూడదు, అదనమాట. సో ఈ 2 నుంచి బయటపడాలి అంటే మనం ఆత్మ నిగ్రహం అలవాటు చేసుకోవాలి. ఆటోమేటిక్ ఎప్పుడైతే మనకి ఆత్మ నిగ్రహం అనేది అలవాటు చేసుకుంటామో, అంటే ఆ ఆత్మ నిగ్రహం ఎలా వస్తుంది? మనం భక్తుల యొక్క సాంగత్యంతో వాళ్ళందరితో ఉండి చాంటింగ్, ప్రసాదం ఇవన్నీ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు మనం ఆటోమేటిక్ గా మనకి ఆత్మ నిగ్రహం వస్తుంది. ఆత్మ నిగ్రహం నుంచి మనం చిన్నగా భగవంతుడిది వాళ్ళంటారు ముక్త స్థితికి కూడా మనము వెళ్ళగలుగుతూ ఉంటాం అన్నమాట. సో మెయిన్ గా ఇక్కడ ప్రభుపాదుల వారు అది చెప్తూ ఉన్నారు, మన యోగం చెయ్యాలి. ఆ యోగం అనేది మెయిన్ ఈ 2 ఎప్పుడైతే మనకి, అంటే ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు అనుకో వాళ్ళ మీద అసూయ ఉందనుకోండి, మనకి ఎప్పటికీ అర్థం కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు భగవంతుడి మీద మాకు అసలు అసూయ లేదండి, అసలు ఎందుకు అసూయ పడతాము అంటే, అసూయ అంటే మనం కనిపించేలా చేసేదే అసూయ అంటారా? మనం ఒక్కొక్కసారి క్వశ్చన్ వేస్తాం, భగవంతుడికి ఇది కూడా తెలియదా, భగవంతుడు ఎలా చేశాడు నాకు అనేసి. అంటే అక్కడ కూడా మనం భగవంతుడికి ఎన్విఎస్ అని అసూయని ఒకసారి మాతో చెప్తారు మాతాజీ, అసూయ అంటే ఏదేదో కత్తులతో పొడి చేయడం చేసేయడం అది కాదు. భగవంతుడి మీద ఎవరినైనా అడగండి, అసలు భగవంతుడి మీద అసూయ ఏంటండి మాకు అని అంటారు. నిజంగా అసూయ లేకపోతే మనం క్వశ్చన్ వేస్తామా భగవంతుడిని? అలా ఎలా చేసావు, అలా ఎలా అయింది, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళకైనా అంత చెడు చేస్తున్నాడు ఈ భగవంతుడు, ఇలా ఎన్నిసార్లు అని ఉంటాం మనము? ఇది కూడా ఒక రకమైన అసూయ, ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం లేదు. నమ్మకం లేని చోటే ఈ అనుమానాలు అనేవి వస్తాయన్నమాట. సో అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఈ 2 లేకుండా ఎప్పుడైతే మనము యోగాభ్యాసం అనేది చేసి భగవంతుడి యొక్క భక్తుల యొక్క అసోసియేషన్ లో ఉండి చాంటింగ్ ప్రసాదం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము, మనం కూడా ఈ ముక్త స్థితికి అనేది వెళ్తాము. సేమ్ ఇలాగే ఇంకా ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఇంకా ఏంటి అనేది చెప్తూ ఉన్నారు అనమాట. ఎందుకు వీళ్ళందరూ ఆయన ఫాలో అవుతారు అంటే ఆయన యొక్క గొప్పతనం చెప్తున్నారు. తండ్రి ఎన్నో విధాలుగా ఆయన ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టిన తర్వాత భగవంతుడు వచ్చిన తర్వాత ఏమైనా కోరుకో అంటే ఏమని కోరుకున్నాడు ఆయన? తండ్రికి
తండ్రికి ముక్తి రావాలని కోరుకున్నారు. క్షమించాలి. నేనైతే చస్తే అలా చేయలేదు. నేను చెప్తున్నాను, నన్ను హింసించి నన్ను అంత చేస్తే వాడు బాగుపడాలని నేను ఎందుకు కోరుకున్నాను? చస్తే కొనుక్కోడు. అలాంటిది ఇక్కడ ఆయనకి ఎంతో ఇబ్బంది పెట్టి అంత అయినా సరే కూడా వాళ్ళ తండ్రి మీద, అందుకే దుఃఖి ఇందాక చెప్పిన మాతాజీ. సో వాళ్ళు అందుకొని అలా ఉంటారు. సేమ్ ఎగ్జాంపుల్ మనకి ఇలాగే మళ్ళీ ఋతు మహారాజు ఇంద్రుడి దగ్గర వస్తుందన్నమాట. ఋతు మహారాజు ఎప్పుడైతే ఆయన యజ్ఞాలు చేయాలి అని, అశ్వమేధ యజ్ఞాలు చేయాలి 100 అని మొదలు పెడతాడు. మొదలు పెడితే ఏం చేస్తాడు ఇంద్రుడు? భంగం పరుస్తాడు మాతాజీ. ఉంటాడు. ఫస్ట్ వస్తాడు, అశ్వాన్ని కనపడకుండా తీసుకెళ్లిపోతాడు. అయ్యో మహాత్ములు లాంటి వాళ్ళకి నేను కనిపిస్తాను, మిగతా వాళ్ళకి కనిపించను కానీ అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాడు, ఒక సన్యాసి లాగా వేషధారణ వేసుకొని తీసుకెళ్లిపోతూ ఉంటాడు అనమాట. అత్రి మహర్షి చూస్తాడు. చూసి వెంటనే పృథు మహారాజ్ కొడుకు చెప్తాడు అనమాట, ఇగో ఇంద్రుడు తీసుకెళ్లిపోతున్నాడు నీ గుర్రాన్ని అంటే. వెళ్తాడు. వెళ్ళి చూస్తే అతను, అయ్యో ఇతను ఇంద్రుడు ఏంటి, ఇతను ఏదో సన్యాసి అని అంటే, కాదురా బాబు నీ గుర్రాన్ని నువ్వు తెచ్చుకో అంటే, సరే అని అయితే ఆయన దగ్గర నుంచి లాక్కొచ్చుకుంటాడు. ఆ బలానికి ఆశ్చర్యపోతాడు అనమాట. సో అదైపోతుంది. ఆ విధంగా మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇలాగా ఎన్నోసార్లు అడ్డంకులు కలిగిస్తూ ఉంటాడు అనమాట. ఋతు మహారాజ్కి చాలా కోపం వస్తుంది. ఇంకా లాస్ట్ ఇంకా 99 అయిపోతాయి అనమాట. ఇంకా లాభం లేదు, ఇంద్రుడు ఎంత సతాయిస్తున్నాడు అని అనుకునే లోపలే అక్కడ పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా, పూజారి యజ్ఞాలు చేసే వాళ్ళు చెప్తారనమాట, వద్దు నువ్వు అలాగా అతన్ని చంపద్దు, బెటర్ ఈసారి హార్ట్స్ తో పాటు అతన్ని కూడా తెచ్చారనుకోండి, అగ్నిలో వేసేస్తాం సరిపోతుంది అని చెప్తారనమాట. అప్పుడు బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ చెప్తాడనమాట, అలాంటి పనులు చూసుకోండి, అతనేమో దానికోసం ఒక పేరు ప్రతిష్టల కోసం వెనకాల పడుతూ ఉన్నాడు, బట్ నువ్వు ఒక డివోటీ కదా అని అంటే, సరే అని నేను క్షమించేస్తాను, నేను ఇంకా 100 చెయ్యను, ఆయనకే ఉండనేంటి అది అని చెప్పేసి, నాకు ఒక్కర్లేదు అని చెప్పి యజ్ఞం చేయడం అనమాట. 99తో ఆపేస్తాడు అనమాట. అయితే వెంటనే ఏమంటారు, ఆ క్షమాగుణాన్ని తట్టుకోలేకపోతాడు అనమాట ఇంద్రుడు. వచ్చి కాళ్ళ మీద పడదాం అనుకుంటే కాళ్ళ మీద పడనీడు. వెళ్ళి హక్ చేసుకొని ఒక ఏంటంటారు దయా కరుణ అనేది అతని మీద చూపిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఇలా గొప్ప వాళ్ళు ఎంతో మంది మనకి భాగవతంలో స్టోరీస్ వస్తూ ఉంటాయి. సో ఇది గుర్తొచ్చి నేను మీకు చెప్పాను. హరే కృష్ణ. సో రేపు 4 శ్లోకాలు ఉన్నాయి, ఫినిష్ చేసుకున్నాం రేపు. హరే కృష్ణ.